భారత ఆర్థికవేత్త, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికాగా రాత్రి 8 గంటల సమయంలో ఆయన్ను హుటాహుటిన ఎయిమ్స్కు తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో చేర్పించి ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స అందిస్తుండగా రాత్రి 9:51 ప్రాణాలు విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. మన్మోహన్ మృతి చెందిన వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే బెళగావి, కర్ణాటకలో సిడబ్ల్యూసి సమావేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఇక ఆయన జీవిత విషయాలు చూసుకుంటే 1932 సెప్టెంబర్ 26న పశ్చిమ పంజాబ్లోని గహ్ అనే గ్రామంలో జన్మించారు. తన విద్యను పంజాబ్ యూనివర్సిటీలో ప్రారంభించి 1952లో BA చేశారు. 1954లో MA డిగ్రీలు ఆర్థిక శాస్త్రంలో పొందారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ డిగ్రీని పొందారు. 1962లో నాఫీల్డ్ కాలేజ్, ఆక్స్ఫోర్డ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది డిఫిల్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వంటి సంస్థల్లో కొన్నాళ్లు అధ్యాపకుడిగా సేవలందించారు. తరువాత 1970వ దశకంలో అతను భారత ప్రభుత్వంతో ఆర్థిక సలహాదారు పదవుల శ్రేణికి ఎంపికయ్యాడు. ప్రధాన మంత్రులకు తరచుగా సలహాదారుగా పనిచేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా 1976 నుంచి, గవర్నర్గా 1982 నుంచి 85 వరకు పనిచేశారు. 1991లో ఆయన ఆర్థిక మంత్రిగా నియమితులైనప్పుడు దేశం ఆర్థిక పతనం అంచున ఉంది. రూపాయి విలువను తగ్గించారు, పన్నులను తగ్గించారు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించారు, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. ఈ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలకు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి మరియు ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు దోహదపడ్డాయి. తరువాత భారత జాతీయ కాంగ్రెస్ INC తరపున 1991లో రాజ్యసభ పార్లమెంటు ఎగువ సభలోకి అడుగుపెట్టారు. 1996 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన 1999లో లోక్సభ దిగువ సభకు పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ మే 2004 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ BJPని ఓడించి విజయం సాధించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి అయిష్టత వ్యక్తం చేశారు. తనకు బదులుగా మన్మోహన్ సింగ్ను ఆ పదవికి సిఫార్సు చేశారు. తదనంతరం పరిణామాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UPA తరపున మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఎంపికయ్యారు. 2004 మే 22న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థికవేత్తగా దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడటం, పొరుగున ఉన్న పాకిస్తాన్తో శాంతి సౌభ్రత్వాలు పెంపొందించడం లాంటి ఆయన చర్యలు దేశానికి సత్ఫలితాలనిచ్చాయి. మళ్లీ 2009 మేలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. UPA 2 తరపున మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మన్మోహన్ సింగ్ 2014 ఆరంభంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. UPA గెలిచినా మూడోసారి ప్రధానమంత్రి పదవిని కోరబోనని ప్రకటించారు. ప్రజలు మాత్రం UPAను ఓడించి BJP నేతృత్వంలో NDAకు పట్టం కట్టారు. 2014 మే 26న నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా అదే రోజు మే 26న మన్మోహన్ సింగ్ పదవి విరమణ చేశారు.